రాయలసీమ గొంతుక హైకోర్టును వెంటనే రాయలసీమ ఆత్మగౌరవ ప్రతీక వెంటనే హైకోర్టును వెంటనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును వెంటనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును వెంటనే కర్నూలుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును వెంటనే మిత్రులారా, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీట్ నేలపాడు నుంచి కర్నూలుకు షిఫ్ట్ చేయాలా. ఎందుకంటే 1953లో కర్నూలు రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి, అది 1956 వరకు ఇక్కడ రాజధాని హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేసిన హరి సర్వోత్తమరావు గారు అందరూ ఏకాభిప్రాయంతో ఈ యొక్క హైకోర్టు అని చెప్పి నిర్ణయించుకొని పరిపాలన సాగించుకున్నాం. అయితే దురదృష్టవశాత్తు ఈ రాయలసీమ గొంతుక హైకోర్టును వెంటనే రాయలసీమ ఆత్మగౌరవ ప్రతీక వెంటనే హైకోర్టును వెంటనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును వెంటనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును వెంటనే కర్నూలుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును వెంటనే మిత్రులారా, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీట్ నేలపాడు నుంచి కర్నూలుకు షిఫ్ట్ చేయాలా. ఎందుకంటే 1953లో కర్నూలు రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి, అది 1956 వరకు ఇక్కడ రాజధాని హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేసిన హరి సర్వోత్తమరావు గారు అందరూ ఏకాభిప్రాయంతో ఈ యొక్క హైకోర్టు అని చెప్పి నిర్ణయించుకొని పరిపాలన సాగించుకున్నాం. అయితే దురదృష్టవశాత్తు ఇండియా ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఈ లెటర్స్ పంపిస్తున్నాము. తక్షణమే హైకోర్టును నేలపాడు నుంచి మన కర్నూలుకి తరలించాలని చెప్పి కోరుతున్నాము. ఇది మా న్యాయమైన కోరిక. మరియు అయితే గత ప్రభుత్వం చేసిన తప్పుకు మూడు రాజధానులని చెప్పి ఇది ఏది కాకుండా 3 తోవల విభజించడానికి ప్రయత్నం చేసింది. కానీ అది సక్సెస్ కాలేదు. కానీ మాకు మాత్రం హైకోర్టు ఖచ్చితంగా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బార్ అసోసియేషన్ తరఫున ఇది మాకు న్యాయమైన కోరిక. ఎప్పటి నుంచో ఇంతకుముందు పరిపాలకులు అంతా మాకు అన్యాయం చేసినారు. కాబట్టి సమంజసమైన కోరిక మాకు. అదేవిధంగా ఇప్పుడున్న ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను కూడా తక్షణం రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ ను కోరుతున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వానికి మంచి జరగాలంటే తక్షణమే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను జియో నంబర్ 512 ను ఇమ్మీడియట్ గా రద్దు చేస్తే బాగుంటుంది. అతనికి మంచి పేరు వస్తుంది జగన్ కు. కాబట్టి రేపే హైకోర్టును తీసుకొచ్చి కర్నూలు పెడితే మాకు అభ్యంతరం లేదని కోరుచు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా నేను కోరుతున్నాను. కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే గౌరవ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కర్నూలులో తక్షణమే హైకోర్టు ఏర్పాటు చేయాలని, శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించాలని చెప్పేసి కర్నూలు బార్ అసోసియేషన్ న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మనమ తిప్పను మాట తప్పనని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి కర్నూలులో హైకోర్టును తక్షణమే ఏర్పాటు చేయాలి. గతంలో ఎందుకంటే నేను కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినారు. పాలాభిషేకాలు కూడా చేయించుకున్నారు. మరి ఇంతవరకు కర్నూలులో హైకోర్టు విషయమే ఊసే లేదది. మరి గతంలో మరి సుప్రీంకోర్టులో కర్నూలులో ఇది హైకోర్టు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని ఆయన అఫిడవిట్ ఫైల్ చేసినారు. ఆ విధంగా చేయడం వల్ల మరి న్యాయవాదులను మోసం చేసినట్టు అవుతా ఉంది. కాబట్టి ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. ఎట్లంటే ఆయన యొక్క ఉద్దేశం నిజంగా ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మనమ తిప్పనని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కర్నూలు తక్షణమే హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి అందుకోసమే ఈ రోజు ప్రధానమంత్రి వారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి, అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారికి మేము ఈ పోస్ట్ కార్డు పోస్ట్ చేస్తా ఉన్నాము. కర్నూలు తక్షణమే హైకోర్టు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాము. ఏకైక ఉద్దేశంతో ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షతన ఏర్పాటు చేశాము. మిత్రులారా, మనందరికీ తెలుసు చరిత్ర. 1953 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క కర్నూలు రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టుకున్నాము. అయితే 2014లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో అదే రీతిలోనే తక్షణమే కర్నూలుకు రాజధాని రావాల్సింది. అయితే దురదృష్టవశాత్తు ఈ యొక్క గత ప్రభుత్వము అమరావతిలోనే హైకోర్టు, అసెంబ్లీ
ఆ తర్వాత సెక్రటేరియట్ అన్ని వ్యవస్థలను ఎక్కడ పెట్టి రాయలసీమకు మరి ముఖ్యంగా కర్నూలుకు తీవ్రమైన అన్యాయం చేసింది గత ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజ్యాలను ప్రకటించి కర్నూలుకు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పానన్నాడు. అయితే ఇంతవరకు హైకోర్టు నేలపాడు నుంచి కర్నూలుకు షిఫ్ట్ చేయలేదు. తక్షణమే నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే ఈ యొక్క హైకోర్టును, ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించి మా యొక్క పేదరికాన్ని, మా సెంటిమెంట్ ను, మా అభివృద్ధిని గౌరవించాలని చెప్పారని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, నా పేరు ఎం సుబ్బయ్య, కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేటు, కర్నూలు.